ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు నాకు లక్ష్మీ యోగం కలగాలి గురువుగారు, అలాగే మహాలక్ష్మి యోగం కూడా కలగాలి, దీనికి మంత్రం ఉండకూడదు, అలాగే హోమం ఉండకూడదు, వ్రతం ఉండకూడదు, నోములు ఉండకూడదు, ఇలా లేకుండా మహాలక్ష్మి యోగం కలుగుతుందా అని చాలామంది అడిగారు. ఖచ్చితంగా కలుగుతుంది. మీరు లలితా సహస్రనామం చేసేవారు, అది ముద్రల ద్వారా చేసేవారైతే కనుక మీకు అర్థమవుతుంది. 2 ముద్రలు, తేలికైన ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు చేస్తే మీకు మహాలక్ష్మి యోగం కలుగుతుంది, లక్ష్మీ యోగం కలుగుతుంది. అంటే మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. చేస్తున్న పనుల్లో మీకు ఇప్పుడు దాకా కలిసి రావడం లేదు, ఏ పని చేసినా నాకు సంపాదన రావడం లేదు, మాకు ఏది కలిసి రావడం లేదు అనేవారు ఈ ముద్రలు చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ముందుగా లక్ష్మీ ముద్ర చూపిస్తాను. లక్ష్మీ ముద్రకి ఈ 2 చేతులు అనుకోండి. ముందు ఈ 4 వేలు లోపల పెట్టుకోండి. తర్వాత చిటికిన వేలు, ఈ చిటికిన వేలు ఇలా పక్క పెట్టండి. ఇలా పెట్టి మీరు మీ ముక్కు కొన ఉంది కదా, ఈ ముక్కు కొన ఎదురుగా పెట్టుకొని మీరు ఒక 5 నిమిషాలు కూర్చోండి. తూర్పు వైపు ముఖం పెట్టి. మీకు ఓపిక ఉందంటే లక్ష్మీదేవి తలుచుకోవచ్చు, తలుచుకోకపోయినా సరే చేయవచ్చు. మరి వేరే మతం అండి గురువు గారు, మరి మేము చేయవచ్చా? నిర్భయంగా చెప్పిన విధానాన్ని మీరు ఆచరించగలిగితే నిర్భయంగా చేయవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది. ఇది లక్ష్మీ ముద్ర. ఇప్పుడు మహాలక్ష్మి ముద్ర చూపిస్తాను. మీరు 2 చేతులు తీసుకోండి. ఇప్పుడు ఈ వేలు ఉంగరపు వేలు వరకు లోపల పెట్టండి. అలాగే మీ మధ్య వేలుని ఇలా పట్టుకోండి. అలాగే మీ చూపుడు వేలుని ఇలా బెండ్ చేసి ఇలా పెట్టండి. ఇదిగోండి ఇలా. ఈ 2 వేలు, ఈ చిటికిన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు, అలాగే ఈ బటన వేలు రెండింటిని కూడా ఇలా పెట్టుకోండి. పంచభూతాలకు సంబంధించిన శక్తి, ఇది మహాలక్ష్మి ముద్ర అంటారు. ఈ ముద్రని మీరు 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే అష్టలక్ష్ములు కూడా మీకు యోగిస్తాయి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఏ మతం వారు, ఏ జాతి వారైనా చేయవచ్చు, ఏ కులం వారైనా చేయవచ్చు. ఈ ముద్ర చేస్తూ ఉంటే మీకు అష్టలక్ష్ములు యోగిస్తారు. అంటే ఏది కావాలని కోరుకుంటారో అది మీకు సాధ్యమవుతుంది. ఇలా మీరు రోజు ఒక 5 నిమిషాలు చేయొచ్చు. మేము దూరంగా ఉన్నామండి, చేయలేమనేవారు, మాకు అవకాశం లేదండి, పూజ చేయలేకపోతున్నాం అనేవారు కూడా మీరు ఇలా ఈ ముద్రను కూడా చేయవచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను వేలుని అలా మడత పెట్టాను. ఈ 2 వేలు బటన వేలు, ఈ 2 పక్కన ఉండాలి. ఈ 2 వేలు లోపలికి ఇలా యూ షేప్లో మడత పెట్టుకోవాలి. ఈ మధ్య వేలు 2 ఇలా పెట్టుకోవాలి. చిటికిన వేలు అలాగే ఉంగరపు వేలు ఇలా పట్టుకోవాలి. ఇలా మీరు ఇలా పట్టుకొని కూర్చున్నా మీకు లక్ష్మీ యోగం ఖచ్చితంగా కలుగుతుంది. యజ్ఞము చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితాన్ని ఈ ముద్ర ద్వారా మీరు పొందగలుగుతారు. అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే, సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. మన ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఎన్నో వేల వీడియోలు ఉన్నాయి. అలాగే మీతో మాట్లాడాలి గురువుగారు, తాంత్రిక వస్తువులు కావాలి గురువుగారు అని అడిగేవారు. వీడియో డిస్క్రిప్షన్లో మన ఈకామర్ వెబ్సైట్ లింక్ ఉంది. నాతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ ఫీజుతో పాటు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా సరే నన్ను పర్సనల్గా కలవాలన్నా, ఫోన్లో మాట్లాడాలన్నా ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మీకు రెగ్యులర్గా వీడియోలు అందించడానికి కూడా అవకాశం లేకపోతే కారణం నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఉండటం వల్ల. కాబట్టి మీరు నాతో మాట్లాడాలి అనుకునేవారు అపాయింట్మెంట్ తీసుకోవడానికి కింద వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. షార్ట్ వీడియోస్లో కూడా చాలా వీడియోలు పెడుతూ వస్తున్నాను. ఇక ముందు మీకు చాలా కొత్త వీడియోలు కూడా మీకు షార్ట్లో కానీ రెగ్యులర్ వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. మీరు చేయగలిగే దాన్ని మాత్రం ప్రయత్నించేయండి. మీకు అర్థం కాలేదనుకో నేను చెప్పింది పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.